సో చాలామంది క్యాండిడేట్స్కి డ్రీమ్ జాబ్ ఏంటంటే ప్రజెంట్ కానీ అండ్ ఫ్యూచర్లో కానీ టు బికమ్ ఏఐ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. నాకు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి డోకా లేదు, నాకు జాబ్ సెక్యూరిటీ కావాలి అండ్ మంచి ప్యాకేజ్ కావాలనుకునే వాళ్ళకి ఏఐ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఆఫ్ ది జాబ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యేది ఎవరికైతే ఏఐ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఈ ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి అసలు ఎగ్జాక్ట్గా రోడ్ మ్యాప్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి స్కిల్స్ నేను నేర్చుకొని ఫోకస్ చేసుకొని నేను ఏ ఇంజనీర్ అవ్వగలను అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మీకు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్, ఏ ఇంజనీర్ అవ్వడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే చెప్పబోతున్నాను. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఈ ఏఐ మీద జాబ్స్ ఫుల్గా ఉంటాయండి. ఫ్యూచర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్పెషల్లీ. ఓకే, మరి ఈ రోడ్ మ్యాప్లో ఫస్ట్ మనం ఏమి నేర్చుకోవాలి అంటే అట్లీస్ట్ మీరు ఫస్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అయితే తెలిసి ఉండాలి. మీరు ఇన్ కేస్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ అయితే వాళ్ళు కొంత కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. అవి ఫ్రీగా అయితే మీకు యూట్యూబ్లో కానీ ఆర్ సమ్ అదర్ కోర్సెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్లో మీకు ఫ్రీగా ఉంటాయి. అవి ఫ్రీగా నేర్చుకోండి. సెకండ్ది పైథాన్ నేర్చుకోండి. కోర్ పైథాన్, బిగినర్ పైథాన్ నేర్చుకోండి. సో ఇవి కూడా మీకు మ్యాక్సిమం యూట్యూబ్స్లో కానీ ఆర్ సమ్ అదర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ టెక్ ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా రిసోర్స్ వస్తుంది. ఇవి నేర్చుకోండి. వన్స్ మీరు ఈ పైథాన్, బిగినర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత స్మాల్ స్క్రిప్ట్స్ రాయటము, స్మాల్ ప్రాజెక్ట్ స్మాల్ స్క్రిప్ట్స్ రాసేంత నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. సమ్ ఆటోమేషన్ టాస్క్ని కంప్లీట్ చేయండి యూజింగ్ పైథాన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పైథాన్ సెకండ్ ఏంటంటే ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అంటే ఏదో డెప్త్గా నేర్చుకోవాల్సిన లేదు. మినిమం ఒక 4 ఉంటాయి. లైక్ అరేస్, లిస్ట్, స్టాక్, క్యూస్. ఇక అల్గరిథమ్స్ అంటారా సార్టింగ్ అండ్ సర్చింగ్. సార్టింగ్ అండ్ సర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అల్గరిథమ్స్. వీటిని అయితే కవర్ చేయాలి. ఇంకా అంతకంటే నేర్చుకుంటే బెస్టే, బట్ వీటిని బేసిక్గా నేర్చుకోవాలి. సో ఈ డిఎస్ఏ కాన్సెప్ట్స్ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు డేటాబేస్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోండి. సో ఈ డేటాబేస్ కాన్సెప్ట్స్ ఇంకా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఏఐ కాన్సెప్ట్స్ అయితే స్టార్ట్ చేయండి. ఏఐ కాన్సెప్ట్స్లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో కొన్ని బేసిక్స్ ఉంటాయండి. లైక్ సూపర్వైజర్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అని, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది NumPy, Pandas అండ్ డేటా విజువలైజేషన్ టూల్. వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఇవి చాలా హెల్ప్ఫుల్ అండి మీరు ఏ ఇంజనీర్ అవ్వడానికి. కన్ఫామ్గా మీరు నేర్చుకోవాలి NumPy, Pandas అండ్ డేటా విజువలైజేషన్ టూల్స్. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత డీప్ లెర్నింగ్. వన్స్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత డీప్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలండి. డీప్ లెర్నింగ్ అంటే ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ అని, CNNS అండ్ RNNS అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి బాగా నేర్చుకోండి. ఆ తర్వాత NLPలోకి మూవ్ అవ్వండి. అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిలో బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని కవర్ చేయండి. వన్స్ NLP కంప్లీట్ అయిన తర్వాత సమ్ ఏఐ టూల్స్ ఉంటాయండి. లైక్ TensorFlow అండ్ PyTorch అంటే వాటి మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో LLM అని ఉంటుందండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. సో అది కూడా మీరు కవర్ చేశారంటే మీరు కంప్లీట్గా ఏ ఇంజనీర్ అయినట్లే అండి. నేను ఏ ఇంజనీర్ అవ్వాలంటే ఇన్ని స్కిల్స్ రావాలంటే ఆబ్వియస్గా ఈ అన్ని స్కిల్స్ రావాలండి. ఇంకా ఇవి నేను జస్ట్ బేసిక్స్ వరకు చెప్పాను. ఇంకా అడిషనల్గా చాలా స్కిల్స్ అయితే ఇంకా అడుగుతూ ఉంటారు కంపెనీస్ అయితే. బట్ ఇవి మాత్రం ప్రైమరీగా ఉండాల్సిన స్కిల్స్ అండి ఫర్ ఏ ఇంజనీర్. సో ఇవన్నీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు నేర్చుకున్న తర్వాత మీకున్న థియరిటికల్ నాలెడ్జ్ని మీరు ఎంతవరకు నేర్చుకున్నారని మీకు ప్రూవ్ చేసుకోవడానికి మీరు కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ని ఆర్ మీడియం సైజ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయాలి. వన్స్ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు డెవలప్ చేస్తుంటారో, బిల్డ్ చేస్తుంటారో వాటిని మీరు ఒక GitHub అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓపెన్ చేసి దాంట్లో మీరు మీ ప్రాజెక్ట్స్ని ఉంచుకోవాలి.
అప్పుడు మీరు ఆ గిట్ హబ్ లింక్ని మీ రెజ్యూమ్స్లో మెన్షన్ చేసుకోండి. ఎవరైనా మీ ప్రొఫైల్ని చూసి గిట్ హబ్ లింక్ ఓపెన్ చేసి మీరు చేసిన ప్రాజెక్ట్స్ని చూసి వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళు మీ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు కూడా. సో ఇవండి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ టు బికమ్ అన్ ఏఐ ఇంజనీర్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మన వీడియోస్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మరింతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.